మన తెలుగు వాళ్ళు ఎంతోమంది అరుణాచలం యాత్ర వెళ్తుంటారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేస్తుంటారు. కానీ ఈ మహాయోగిని గురించి తెలిసిన వారు చాలా తక్కువే. దర్శించుకున్న వారు కూడా చాలా తక్కువే. అందుకే ఈ వీడియోలో ఈ స్వామి గురించి పూర్తి వివరాలు, ఇంకా దర్శన సమయం, లొకేషన్ మొదలైన వివరములు తెలియచేస్తున్నాను. ఈ వీడియోలో ఇచ్చే వివరాలు నేను స్వయంగా వెళ్ళి తెలుసుకున్న నా అనుభవాలు. ఈ స్వామిని మౌనసిద్ధర్, విభూతి సిద్ధర్, మౌనస్వామి అని అంటారు. ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు. కానీ ఆ స్వామి నిజమైన పేరు ఎవరికీ తెలియదు. ఆ స్వామి ఎప్పుడూ ఎవరితో మాట్లాడకుండా ధ్యానంలో ఉంటారు కనుక ఆయనను మౌనస్వామి, మౌనసిద్ధర్ అంటారు. ఎప్పుడూ శరీరమంతా విభూతి పూసుకుని ఉంటారు కనుక ఆయనను విభూతి సిద్ధర్ అంటారు. ఈ స్వామి రోజు 2 సార్లు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మనం చేసే ప్రధాన రహదారి కాకుండా లోపల వేరొక దారి ఉంటుంది. అది అడవి మార్గం లాగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసి వచ్చి ఉదయం, సాయంత్రం 1 గంట పూజ చేసి మళ్ళీ ధ్యానంలోకి వెళ్తారు.